ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అయినటువంటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు, యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా 4 డిమాండ్లతో ఈరోజు బంద్ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023 బతుకమ్మ చీరలకు సంబంధించిన బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు మీటర్కు ₹42 యారన్ సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి దాన్ని తగ్గించి కేవలం మీటర్కు 75 పైసలు ఇవ్వడాన్ని మేము ఖండిస్తూ వెంటనే మీటర్కు ₹42 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వ ఆర్డర్లు ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటే మరి కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచకుండా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు నిర్లక్ష్యంగా వేరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ వస్త్రాలకు సంబంధించి కూడా కూలీ ఒప్పంద గడువు ముగిసి 15 నెలలు అవుతున్నా కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా ఇక్కడ యజమానులు వివరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్లకు కార్మికులకు కూలీ పెంచాలని, అదేవిధంగా కార్మికుల ఉపాధి, మెరుగైన వేతనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ టెక్స్టైల్ పార్కులో మరి రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికులకు ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మూతపడ్డ పరిశ్రమలను ప్రభుత్వం వెంటనే చేర్పించి పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు వెంటనే ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించాలనే ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఒకరోజు బంద్ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే ఈ సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గతంలో చూసుకున్నట్లయితే గతంలో అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేనేత జౌళి శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండి కూడా ఇక్కడ పార్కును పట్టించుకోలేదు. ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయినా కూడా పార్కుని ఏమాత్రం కూడా మరి మార్చే ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ పరిశ్రమలపైన సమీక్ష జరిపి వెంటనే పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి యారన్ సబ్సిడీ సిరిసిల్లాలో కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీటర్కు ₹42 ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పార్కులో కార్మికులకు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ వస్త్రం నడిచింది కాబట్టి మరి అక్కడ మాదిరిగా కాకుండా తగ్గించి కేవలం 75 పైసలు ఇవ్వడం వల్ల ఒక్కో కార్మికుడు దాదాపు 15-20 వేల రూపాయలు నష్టపోతారు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ వారం రోజుల్లోపు యారన్ సబ్సిడీ తగ్గించకుండా మీటర్కు ₹42 ఇవ్వాలి. థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించి కూడా ఆ పథకం పూర్తయింది, ఆ డబ్బులు ఇవ్వడంలో కూడా కాలయాపన జరుగుతుంది. మరి కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి డబ్బులు వస్తే కార్మికుల కుటుంబాల పోషణకు ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఆ డబ్బులను కూడా అందించాలి. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో పార్క్ ఏర్పాటు చేసి మరి కార్మికులకు ఉపాధి, మెరుగైన వేతనాలు అందించాలని పార్క్ ఏర్పాటు చేస్తే ఒకప్పుడు 115 పరిశ్రమలు నడిపి దాదాపు 1500 నుంచి 2000 మంది కార్మికులకు ఉపాధి పొందిన పార్కులో ప్రస్తుతం కేవలము అది కూడా ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే 40-50 పరిశ్రమలు వస్తూ కేవలం 300-400 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్నటువంటి కార్మికులు కూడా పని లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు, ఇతర వృత్తులకు వెళ్ళి మరి పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ కుటుంబాలను వదిలి వెళ్ళి పనిచేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇక్కడ వెంటనే చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించాలి, మరి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ధర్నా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి మా యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక మేము పెద్ద ఎత్తున ఈ ధర్నాను కొనసాగిస్తాం. అవసరమైతే ఈ వారం 10 రోజుల్లోపు కనుక సమస్యలు పరిష్కరించకుంటే కనుక మేము పెద్ద ఎత్తున మరి పోరాటానికి, అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకరోజు బంద్కు, నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన సందర్భంగా మరి టెక్స్టైల్ పార్కులో 2023, 2022, 23కు సంబంధించిన యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ కొరకు మరి అప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏదైతే చేసుకున్నదో మాకు ఒక పన్నకు ₹2.84 ఇస్తామని ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వము. మరి అదేవిధంగా ఒప్పందం ప్రకారమే అప్పుడు తక్కువ కూలికి ఏదైతే బ్లౌజ్ పీసులు, బతుకమ్మ బ్లౌజ్ పీసులు తక్కువ రేటుకి మేము తయారు చేసినాము. మరి ఈ ₹2.84 వస్తాయని చెప్పేసి మేము అనుకొని తక్కువ రేటుకి తయారు చేసి ఇప్పుడు చివరిసారికి వచ్చారు 2022కు సంబంధించి
మరి 70-75 పైసలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారంగానే మేము ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికీ ఈ సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే లెక్క ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా మాకు ₹42 వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆపము. మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కులో చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో పరిశ్రమలు నడిచి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించిన పార్కు మరి చివరి వరకు వచ్చేసరికి ఒక 20-30 కార్ఖానాలు నడుస్తూ మరి వేల మందికి ఉపాధి కోల్పోయినారు. మరి ఎన్నో ఏళ్ల క్రితం ఇతర రాష్ట్రాలకు బతికిన కార్మికులు టెక్స్టైల్ పార్క్ ఏర్పడిందని చెప్పేసి మన రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ వలస పోయి మళ్ళీ బయట పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. రోడ్ల పడేసి కార్మికులందరినీ ఇప్పటికైనా మూతవాట పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఏదైతే ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఈ ఆర్ఎన్ సబ్సిడీని వెంటనే ₹42 తగ్గించకుండా ఇవ్వాలి. లేని పక్షంలో మేము వచ్చేంత వరకు ఈ పోరాటము ఆపము. ఏదే విధంగా మరి తృప్తి పథకానికి సంబంధించింది ఒక 7-8 సంవత్సరాల కొద్ది మరి బకాయిలు ఉన్నాయి. ఆ వెంటనే బకాయిలు వేసి కార్మికులకు ఖాతాలో జమ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఈ సమస్య మీద ఏడి గారు వచ్చి మాకు హామీ ఇవ్వాలి. ఇచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఇట్లాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా.